హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అయితే అయిపోయింది. మనం పేపర్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ పేపర్ మెయిన్స్లో ఉండేలాగా ఉంటే బాగుండేది అనిపించింది, అండ్ మెయిన్స్ పేపర్ ప్రిలిమ్స్లో ఉంటే బాగుండేదని అనిపించింది చాలామంది స్టూడెంట్స్కి. అండ్ చాలామంది స్టూడెంట్స్ స్టిల్ డిసప్పాయింటెడ్గా ఉన్నారు. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి పేపర్ ఇస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చాలామంది స్టూడెంట్స్ అంటున్నారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఈజీ అని ఫీల్ అయ్యారో ఎగ్జామినేషన్ టైంలో, మనకి ఇప్పుడు ఇచ్చిన ఇనిషియల్ కీ ప్రకారంగా చూసుకుంటే మళ్ళీ మార్క్స్ తక్కువే వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో మీకు జెన్యున్గా ఎవరికన్నా స్టూడెంట్స్కి 220 ప్లస్ కానీ 210 ప్లస్ కానీ వస్తే ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ జెన్యున్ అయితేనే కమెంట్ చేయండి. అసలు ఎంతమందికి వచ్చాయని చెప్పేసి ఒక క్లారిటీ అనేది వస్తుంది. బికాజ్ కట్ ఆఫ్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నా కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఇనీషియల్గా చెప్పిన స్కోర్స్ ఉన్నాయో, అంటే అంచనా వేసుకొని అవి రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనకి కీలో అవన్నీ కూడా తారుమారు అయిపోయినాయి అనమాట. అంటే ఎవరైతే 230లు 220లు ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా 170 అండ్ 180లకు దిగిపోవడం కానీ అలా జరిగింది. బికాస్ నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్ కాబట్టి. సో వీ డోంట్ నో. సరే, గ్రూప్ 2 గురించి ఇంకా మనం నెక్స్ట్ March 11th కేసు కూడా హియరింగ్ ఉంది, అండ్ వీ డోంట్ నో ఏమైంది ఏంటి అని చెప్పేసి మనకు క్లారిటీ లేదు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ తెలంగాణ స్టూడెంట్స్ ఫేస్ చేశారు, అండ్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసి రిజల్ట్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ తెలంగాణలో అయితే మనకి ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే చేయలేదు. బట్ ఏపీది ఏమవుతుందో మనకి క్లారిటీ లేదు. అది దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఏపీలో ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మనకి డిగ్రీ కంప్లీట్ చేసి, బీటెక్ కంప్లీట్ చేసి, లేదా ఈక్వలెంట్ స్టడీస్ ఎవరైతే చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఏపీ వాళ్ళకి ఎక్కడ కూడా ఒక జాబ్ క్యాలెండర్ లేదండి. సో తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఒకానొక టైంలో రోడ్ల మీద చాలా దెబ్బలు తిని, ఈ ఎగ్జామినేషన్స్ టైంలోనే మెయిన్గా, దాని తర్వాత మళ్ళీ యాజిటేషన్ చేసిన తర్వాత తెలంగాణ స్టూడెంట్స్కి ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చారు. సో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు అనుకున్నట్లయితే దానికి స్టిక్ అయి ఉండాలి. సో ఒక అంటే ఏదో ఇచ్చామా అన్నట్టుగా ఒక మంత్, అంటే ఒక ఎగ్జామినేషన్ పేరు రాసి ఏదో మంత్ రాసి ఇచ్చేశారు. బట్ అలా కాకుండా ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా మీకు యూనిటీ ఉంది అనుకుంటే మీరు గవర్నమెంట్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంది, అండ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసే హక్కు మీకు ఉంది. కాబట్టి మీ జీవితాలన్నీ కూడా బాగుపడాలి అనుకుంటే మీరందరూ కూడా ఒక జాబ్ క్యాలెండర్ కోసం ఫైట్ చేయండి. ఓకేనా? ఒక జాబ్ క్యాలెండర్ ఉంది అనుకుంటేనే మనకి ఏదైనా నోటిఫికేషన్లు వస్తాయి. ఓ పలానా మంత్లో మనకి నోటిఫికేషన్ ఉంది కాబట్టి చదువుకుందాం అని చెప్పేసి మీరు ప్లానింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏది లేదనుకోండి, స్టూడెంట్ మైండ్ ఎలా ఉంటుంది? నోటిఫికేషన్స్ ఏం లేవు కదా, ఎందుకు మనం లీజర్గా టైం పాస్ చేద్దామని ఎలా ఉంటుంది. సో ఈ మీన్ టైంలో మనం ఏం చేయొచ్చు? ఓకేనా? ఈ మీన్ టైంలో అసలు ఏపీలో జాబ్ క్యాలెండర్ లేదు, ఇంకా నోటిఫికేషన్లు కూడా మనకి ఎక్కడ కూడా ఏం లేవు. కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ రావనుకోండి, అది అసలు జిఎస్ సబ్జెక్ట్ మాకు టచ్ లేదు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మాకు అవగాహన లేదనుకునే వాళ్ళు ఫస్ట్ స్టెప్ మీరు మీ ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఫౌండేషన్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి అంటే దాని ఉద్దేశం ఏంటండి? మంచిగా ఈ ఉన్న టైంని మీరు ఎన్సీఆర్టీస్కి యూటిలైజ్ చేసుకోండి. ఎన్సీఆర్టీ పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ ఇవి మీరు చదువుకున్నారనుకోండి, మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే అది మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ జనరల్ స్టడీస్ కోసం హెల్ప్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ అసలు మనం ఎలా చెక్ చేసుకోవాలి, నేను ఏ నోటిఫికేషన్ రాయాలి ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ కోసం ఒక స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. సో ఇది మన యూపీఎస్సి క్యాలెండర్ అనమాట. సో యూపీఎస్సి మనకి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది, జాబ్ క్యాలెండర్. సో యూపీఎస్సి మెన్షన్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు చాలా ప్రాపర్గా మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు, లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ ఎప్పుడో చెప్తున్నారు, ఎగ్జామ్ ఎప్పుడు కమెన్స్ అవుతుందో చెప్తున్నారు, అండ్ అలాగే అది ఏ డేనో కూడా మెన్షన్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా సాటర్డేనా సండేనా అని చెప్పేసి, అండ్ ఎగ్జామినేషన్ ఎన్ని రోజులు ఉంటుంది అని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో మనం ఏం చేసుకోవాలి? నోటిఫికేషన్స్ లేవు, అండ్ మనకి ప్రాపర్గా, అంటే మీకు మంచి నాలెడ్జ్ రావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంటే యూపీఎస్సీకి ఏదో టైం పాస్ కోసం చదవమని చెప్పట్లేదండి. సిన్సియర్గా మీరు 1 or 2 years ఎఫర్ట్స్ పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది, అండ్ ఆ నాలెడ్జ్ అనేది మీకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మీద హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మీరు మోస్ట్ ఆఫ్ ద ర్యాంకర్స్ యొక్క ఇంటర్వ్యూస్ చూసుకున్నా కానీ
ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తూ ఉంటారు, నేను ఆల్రెడీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యానండి అని చెప్పేసి అంటారు. అంటే యూపీఎస్సీలో మనకి వాళ్ళు వెళ్ళే పాత్ ఎలా ఉంది, సిమిలర్ టు మనకి ఇక్కడ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. అక్కడ మనకి ప్రిలిమ్స్ ఉంది, ఇక్కడ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఉంది, అక్కడ మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంది, ఇక్కడ కూడా మనకి మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంది, అక్కడ ఇంటర్వ్యూ ఉంది, ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది. సో మీకు ఒక రిహార్సల్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు యూపీఎస్సీకి ప్లాన్ చేసుకుంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఓకేనా? అంటే క్వశ్చన్ పేపర్ మీకు మంచి స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ కనుక ఇచ్చినట్లయితే మీరు అందరూ కూడా క్లియర్ చేయగలుగుతున్నారు అంటే దాని అర్థం మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వకుండా క్లియర్ చేయలేము అంటే క్లియర్ చేయగలుగుతారండి, బట్ మీకు అక్కడ గెయిన్ చేసే నాలెడ్జ్ అండ్ అలాగే నార్మల్గా గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 4 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి గెయిన్ చేసే నాలెడ్జ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు మీ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కోండి, రైట్? సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫెబ్ మంత్కి వచ్చేసాము. అసలు నెక్స్ట్ ఇప్పుడు యూపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారంగా ఏదైనా జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా మనం అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి మార్చ్లో సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ ఉంది. ఓకేనా? దాని నోటిఫికేషన్ మనకి మార్చ్ 5th రాబోతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారో, ఓకేనా, అంటే స్టేట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? బికాస్ ఇది మనకి 3 స్టార్ అంటే ఈక్వల్ అంటూ మనకి డిఎస్పీ క్యాడర్ అనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ గ్రూప్ 1 రాసి డిఎస్పీ ఎలా అవుతారో అక్కడ మీరు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ రాశారు అనుకుంటే అక్కడ కూడా డిఎస్పీ క్యాడర్ జాబ్ అది. సో దాంట్లో కూడా మనకి డిస్క్రిప్టివ్ ఉంది. సో అండ్ అలాగే మనకి ఆబ్జెక్టివ్ టైప్ కూడా ఉంటుంది కాబట్టి మీరు మంచిగా రాయొచ్చు అనమాట. ఓకేనా? సో దీని గురించి నోటిఫికేషన్ మీరు ఒకసారి వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే ప్రీవియస్ నోటిఫికేషన్ చూసినా మీకు ఒక అవగాహన వస్తుంది సిలబస్ ఎలా ఉంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి చెప్తున్నాను. లేదా నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను, యూపీఎస్సీ ప్రిపరేషన్తో పాటుగా నేను ఫిజికల్గా ఫిట్గా ఉన్నాను, నేను హైట్ మంచిగా ఉన్నాను, ఫిజికల్ స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకి కూడా సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా? సో మీరు కనుక ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి కనుక సెలెక్ట్ అయినట్లయితే డెఫినెట్గా మన అకాడమీ నుంచి మీకు ఆ ఇంటర్వ్యూ సపోర్ట్ అనేది లభిస్తుంది. బికాస్ ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ సిఏపిఎఫ్ అనమాట. సో వాళ్ళ నుంచి మీకు గైడెన్స్ అయితే డెఫినెట్లీ అందుతుంది అనమాట, రైట్? సో నెక్స్ట్ ఇంకా మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా దేనికి అప్లై చేయొచ్చు అనేది చూసుకోండి. సో యూజువల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అండ్ అలాగే మీరు సిఆర్పిఎఫ్ అంటే సివిల్ సర్వీసెస్ యొక్క డేట్ కూడా అయిపోయింది, అప్లై చేయడానికి ఇప్పుడు అవకాశం కూడా లేదు. నెక్స్ట్ ఇయర్కి మీరు ప్రిపరేషన్ చేసుకుందాం అనుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్ వచ్చినప్పుడు చూడండి. సిమిలర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నెక్స్ట్ ఏం ఉన్నాయంటే మనకి ఇక్కడ ఇది ఎస్ఎస్సి అండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది అండ్ అలాగే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్ కూడా నిర్వహిస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా ఉన్న జాబ్ క్యాలెండర్ అనమాట ఇది. ఓకేనా? సో మనకి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు, మంత్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు. సో దీని ప్రకారంగా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎల్ 2025 Tier 1 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందండి, 22nd April ఉంది. దాని నోటిఫికేషన్ ఏం మెన్షన్ 22nd April వస్తుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ వెనస్డే ఇచ్చారు 21st May వరకు, అండ్ ఎగ్జామ్ June to July 2025 మధ్యలో జరుగుతుంది. Tier 1 అని చెప్పేసి అన్నారు. సో అది క్వాలిఫై అయితే మనకి Tier 2 ఉంటుంది. అండ్ అలాగే మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మనకి 2 స్టార్ మనకి ఇక్కడ ఎస్ఐలు ఉంటారు కదండి సబ్ ఇన్స్పెక్టర్స్, అలాగే ఢిల్లీ పోలీస్లో చేయాలి అనుకుంటే దానికి కూడా వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఎస్ఎస్సికి సంబంధించిన సిపిఓ అని ఇంకొక ఎగ్జామినేషన్ ఉంటుంది, అది కూడా మీరు ఒకసారి చూడండి. ఎంటీఎస్ అని ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, అది కూడా చూడండి. సిమిలర్గా మీరు ఒకవేళ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఐబీపీఎస్ మనకి నోటిఫికేషన్స్ ఉంటాయి అండ్ అలాగే ఎస్బీఐ కూడా పీఓ అండ్ క్లర్క్ ఉంటుంది, ఐబీపీఎస్ కూడా పీఓ అండ్ అలాగే క్లర్క్ నోటిఫికేషన్స్ ఉంటాయి. తర్వాత దీంట్లోనే మళ్ళీ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఎస్ఓస్ అని చెప్పేసి ఉంటారు, వాటి నోటిఫికేషన్ కూడా సపరేట్గా మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, మీరు ఒకసారి రీసెర్చ్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఒకసారి చూసి ఆ సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. లేదు అనుకుంటే వర్స్ట్ కేసులో మీరు కామన్ సిలబస్ అయినా ప్రిపేర్ అవ్వండి. అంటే మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయమని నేను చెప్పట్లేదు, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారంగా మీ అడుగులు వేయండి. అండ్ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్లాన్ బి అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. ఎగ్జామినేషన్ యొక్క మనకి కాంపిటీషన్ పెరిగింది, అందరికీ జాబ్లు వస్తాయని మనకి గ్యారంటీ లేదు. కాబట్టి ఎగ్జాంపుల్ ఇదే తీసుకోవచ్చు, గ్రూప్ 2 92,250 మెంబర్స్లో నుంచి ఆ 900 చిల్లర పోస్టులు మనం తీసేసుకున్నట్లయితే ఇంకొక 91 చేంజ్ మిగులుతారు మనకి. సో ఈ 91,000 మెంబర్స్ ఏం చేయాలి అంటే మళ్ళీ
మనకి నో ఆప్షన్. సో ప్లాన్ బి అనేది పెట్టుకోండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ప్లాన్ బి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 పెట్టుకోండి. లేదా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఎస్ఎస్సి సిజిఎల్ ప్లాన్ పెట్టుకోండి. లేదా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఐబీపీఎస్ ప్లాన్ పెట్టుకోండి. అంటే ప్లాన్ బి మనం సక్సెస్ అయింది అనుకున్నట్లయితే మనం ఒక మెట్టు ఎక్కినట్టు. సో అక్కడి నుంచి మళ్ళీ మీ పాత్ని మీరు మీ యొక్క మీరు ఏదైతే అనుకుంటారో దాని వైపుగా వెళ్తే బెటర్ అండి. సో మనం ఎటువంటి గోల్ లేకోకుండా డైలీ అలా చదువుతున్నాము అని చెప్పేసి టైం పాస్గా మనం చేస్తున్నట్లయితే ఉపయోగం ఏముండదు మనకి. సో మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. మనము కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంత తక్కువ టైం ఉంటే మనకు అంత మంచిదండి. సో మనం ఏదో కొంతమంది ఉంటారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లోనే ఉంటారు, ఇంకా జాబ్స్ రావట్లేదు అనుకున్నట్లయితే మరి ఏం చెప్తాను చెప్పండి. సో మన కాంపిటీషన్ అలా ఉంది, దగ్గరకు వచ్చి పోయే వాళ్ళు ఉంటారు, లేదా సీరియస్గా ప్రిపేర్ అవ్వకుండా టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు అలా అవ్వద్దని చెప్పేసి ఈ వీడియో ముందుగానే చేస్తున్నాను. సో మీరు ఇప్పటి నుంచే, ఐ మీన్ ఇవాళ నుంచో లేదా రేపటి నుంచో మీరు ఒక మంచి షెడ్యూల్ వేసుకొని యూపీఎస్సీ కోసం మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ నేను డెఫినెట్గా చెప్తాను, యూపీఎస్సీ ప్రిపరేషన్తో మీకు అన్ని సబ్జెక్టుల మీద అవగాహన వస్తుంది కాబట్టి అది మీకు ప్రతి ఎగ్జామ్ రాయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. యూపీఎస్సీలో కూడా మనకి సీసాట్ ఉంటుంది, పేపర్ బి. సో ఆ సీసాట్ ఈక్వల్ టు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న మ్యాథ్స్ పార్ట్ అనమాట, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ అలాగే ఇంకేదైనా కావాలి అనుకుంటే మీరు అది ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఏం ప్లాన్ చేసుకోవాలన్నా మీ కెరియర్ని ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. లేదు నాకు ఇంకా ఈ గవర్నమెంట్ జాబ్స్ మీద నమ్మకం లేదు అనుకున్నట్లయితే ఇంకేదన్నా ప్లాన్ చేసుకోండి, బిజినెస్ ప్లాన్ చేసుకుంటారో ఒకసారి మీ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడండి. మాట్లాడితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ ప్రెషర్ మీద మనము ప్రిపేర్ అవుతున్నాము అనుకున్నట్లయితే ఐ థింక్ అదేం వర్కౌట్ అవ్వదండి. మీరు ఏదో పుస్తకాలు ముందేసుకుంటారు కానీ మనం అక్కడ సీరియస్గా చదవం. సో మీరు ఏమనుకుంటున్నారు మీ మైండ్లో అనేది మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా ఒక బిజినెస్ ఐడియా ఉంది, మనం గవర్నమెంట్ జాబ్ చేస్తేనే డబ్బులు వస్తాయని లేదు కదండి, ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు డబ్బులు రావాలనుకుంటే. సో మీరు ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీ మైండ్లో ఏదైనా ఒక బిజినెస్ ఐడియా ఉంది అంటే యూ బెటర్ ఎక్స్ప్రెస్, మీ పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయండి, నేను ఇది అనుకుంటున్నాను, నాకు ఇంత డబ్బులు అవసరం పడవచ్చు, మీరు దానికి ఇన్వెస్ట్ చేస్తారా, లేదా ఏదైనా లోన్ రూపంలో తీసుకొని నా మీద ఇన్వెస్ట్ చేయండి. అంటే ఒక ట్రస్ట్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. మీరు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా 1 or 2 years టైం ఇచ్చి చూడండి. ఒకవేళ నేను ఫెయిల్ అవుతున్నాను అనుకున్నప్పుడు నేను ఇంకేదన్నా గవర్నమెంట్ జాబ్ సైడో లేకపోతే ప్రైవేట్ సెక్టర్కు వెళ్తానని చెప్పేసి ఒక నమ్మకం క్రియేట్ చేయండి. బట్ అంతేగాని గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది మనకి రావాలి అంటే రాసి పెట్టి ఉండాలండి. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ అనేది రావు. అండ్ నోటిఫికేషన్స్ మనకి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2నే తీసుకోవచ్చు. గ్రూప్ 2 మనకి డిసెంబర్ 2018లో వచ్చి మళ్ళీ మనకి 2023లో వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ మనకి 5 years టైం పట్టిందండి ఇక్కడ. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 ఎప్పుడు వస్తుంది, ఎవరికైనా క్లారిటీ ఉందా అంటే ఎవరికి క్లారిటీ లేదు. మరి ఆ క్లారిటీ ఎక్కడి నుంచి రావాలి అంటే అగైన్ జాబ్ క్యాలెండర్లోనే ఆ క్లారిటీ ఉంటుంది. తెలంగాణ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే 2011 కంబైన్డ్ స్టేట్ ఉన్న దగ్గర నుంచి కూడా ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. రాక 2022లో వచ్చింది. ఎగ్జామ్ పెట్టారు, క్యాన్సిల్ అయింది. ఎగ్జామ్ పెట్టారు, పేపర్ లీక్ అయింది. ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ అది ఇప్పుడు రిజల్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆఫ్టర్ ఎన్నో కొట్లాట్లు తర్వాత GO 29 ఇష్యూలు ఇవన్నిటి తర్వాత ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు. రిజల్ట్ ఎప్పుడు ఇస్తారో మార్చ్ 1st వీక్లో ఇస్తారని చెప్పేసి అంటున్నారు అనమాట. సో గ్రూప్ 1 గ్రూప్ 2 అనేవి చాలా రేర్గా వస్తుంటాయి. ఆ రేర్గా వచ్చినవి మనం చేజిక్కించుకోవాలి అనుకున్నట్లయితే చాలా అంటే చాలా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలండి. ప్రిపేర్ అయితేనే వస్తుంది. అండ్ ఇలాంటి పేపర్లు మనం ఇప్పుడు చూసుకున్న గ్రూప్ 2 లాంటి పేపర్లు ఇస్తే మనకి ఎగ్జామినేషన్కి వాల్యూ లేకుండా పోతుంది అనమాట. సో ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ ప్రకారంగా మనకి ఎగ్జామ్స్ పెడితేనే అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో ప్రిపేర్ అయిన వాళ్ళకి ప్రిపేర్ కాని వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేకుండా ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తే ఇక్కడ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అరే మేము ఒక 2 years నుంచి ఇంత కష్టపడి మేము సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్నాము, కరెంట్ అఫైర్స్ చదువుకున్నాము, టెస్ట్ సిరీస్ చేసాము, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేశారు. ఇంత ప్రాక్టీస్ చేసి అదేదో ఒక బిట్ బ్యాంక్ చదువుకొని వచ్చిన వాళ్ళకి ఒక 5 or 10 marks మార్జిన్ ఉంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారండి. ఆబ్వియస్లీ ఎవరికైనా హర్టింగ్గా ఉంటుంది. సో బెటర్ మీ యొక్క జీవితాల్ని మీరు చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ రీసెంట్గా అంటే మనము ఏపీపీఎస్సికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు కానీ మనకు ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ అయితే మనకి చూసాం మనము. ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ ప్రకారంగా మనకి ఇప్పుడు ఆన్గోయింగ్ ఏముంది అనుకున్నట్లయితే గ్రూప్ 1
ఒక 150 పోస్టులు ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే మీరు ఈ యొక్క డేట్ అనేది పక్కన పెడితే లేదా మంత్ అనేది పక్కన పెట్టేస్తే దీనికి సంబంధించిన ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కేసు కంప్లీట్ అయినాక ఇస్తా అన్నారు. సో ఎనీవేస్ వాళ్ళు ఈ ఇయర్లో ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఏపీ వాళ్ళు ముఖ్యంగా. బికాస్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్కి కొద్దిగా అగేన్స్ట్గా ఉన్నట్టు వాళ్ళకు కూడా గమనిస్తూ ఉంటారు. ఈ గ్రూప్ టూలో చాలామంది మోసపోయామని చెప్పేసి గవర్నమెంట్కి చాలా అగేన్స్ట్గా ఉన్నారు కాబట్టి మేబీ దే విల్ కన్సిడర్ అండ్ దే విల్ గివ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అని చెప్పేసి నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాధ్యత ఏంటి అంటే ప్రిపేర్ అవ్వడం. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మంచిగా పాలిటీ సబ్జెక్ట్, హిస్టరీ సబ్జెక్ట్, ఎకానమీ సబ్జెక్ట్, జాగ్రఫీ సబ్జెక్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే న్యూస్ పేపర్ చదవండి. లేదా ఒక 1 మంత్ మీరు ఏం చదవకపోయినా ఈ 1 మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జాన్ కంప్లీట్ అయింది అనుకోండి, ఆ జాన్కి సంబంధించిన మ్యాగజైన్స్ అనేది చదువుకోండి. 1 మంత్ మనకి మంత్లీ మ్యాగజైన్స్ లేదా మంత్లీ హిందూ వన్ లైనర్స్ ఇవన్నీ దొరుకుతుంటాయి కాబట్టి అదైనా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. మ్యాక్సిమం ఒక 2 to 3 years లోపే మీ యొక్క ప్లానింగ్ అనేది చేసుకోండి. ఒక 2 to 3 years వరకు మీకు రావట్లేదు అంటే ఇంకా మీరేదో తప్పు చేస్తున్నట్టు అక్కడ, లేదా మీ ప్రిపరేషన్లో లోపాలు ఉన్నట్టు వాటిని సరి చేసుకోవడానికి ట్రై చేయండి. లేదనుకుంటే బెటర్ ఇంకా వేరే దానికి వెళ్ళిపోతే బెటర్ అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.